ఛానల్ జాబ్ క్వైజ్. చాలా మంది రీసెంట్ గ్రాడ్యుయేట్స్ 2023, 2024, 2025 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ అందరికీ కూడా డిగ్రీ చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళందరికీ మంచిగా సూటబుల్ అయ్యే ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చిందండి. కాగ్నిజెంట్ నుంచి అయితే మనకి రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫర్ ద పొజిషన్స్ ఆఫ్ ద ట్రైనీ అన్నమాట. సో, అనలిస్ట్, ట్రైనీ అనే రోల్స్‌కైతే మనకి హైరింగ్ అయితే చేస్తున్నారు. సో, ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి 3 డిఫరెంట్ రోల్స్‌లో అయితే ఉందన్నమాట. సో, మల్టీ క్లౌడ్ రిలేటెడ్‌గా, డిజిటల్ వర్క్ స్పేస్ రిలేటెడ్‌గా అండ్ ఆపరేషన్స్ ఈ 3 సెక్టార్స్‌లో అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట క్యాండిడేట్స్‌ని. సో, బోత్ డిగ్రీ అండ్ నెక్స్ట్ మనకి బీటెక్ చదివిన వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జాబ్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. డిస్క్రిప్షన్‌లో మనకి లింక్ ఉంటుంది. అక్కడ నుంచి ఆర్ ఎల్స్ నాన్ ఐటీ సెక్టార్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా అప్లై చేయొచ్చండి. సో, దీనికి మేజర్‌గా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నాను కదా! సో, వాళ్ళు జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ రిలేటెడ్‌గా అయితే మనకు క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. మీరెప్పుడైతే అసెస్‌మెంట్ తీసుకుంటారో, అసెస్‌మెంట్స్ టైమ్‌లో అయితే మనకి దీనికి రిలేటెడ్‌గా క్వెషన్స్ అండ్ నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా మనకి మన జాబ్‌కోర్స్.కామ్‌లో అయితే ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా అయితే ప్రిపేర్ అవ్వండి మీరు. అండ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్‌తో పాటుగా మీకు జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ అండ్ నెక్స్ట్ మనకేంటంటే కొద్దిగా బేసిక్స్ మీకు ఏ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ మనకు ఆర్గనైజేషన్ బేసిక్స్ తెలిసి ఉండాలి. అండ్ మీరు ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది కూడా మీరు చాట్‌జిపిటిని అడిగినా గానీ, ఏమేం స్కిల్ సెట్ కావాలి అని చెప్పని అడిగినా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ గెట్ ఎన్ గుడ్ ఇన్‌పుట్ అనమాట. సో, దాని నుంచి యూజ్ చేసుకోవచ్చు మీరు. సో, మనకిక్కడ చూస్తే సూపర్ సెట్ నుంచి మనకి రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే దీనికి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వచ్చు సూపర్ సెట్‌లో. సో, ఫస్ట్ అయితే మనము కాగ్నిజెంట్ నుంచి అనలిస్ట్ ట్రైనీ రోల్‌కి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. బీటెక్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. పాన్ ఇండియాలో ఉంటుంది. మనకి కంప్లీట్‌లీ పాన్ ఇండియా త్రూ ఔట్ హైరింగ్ అనేది జరుగుతుందనమాట. సో, లొకేషన్ కూడా ఏంటంటే మనకి అనలిస్ట్‌ని మనకి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బట్టి ఎక్కడన్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా రావచ్చు. ఓకే. సో, డిసెంబర్ 15థ్ ఇస్ ద లాస్ట్ డేట్ అండి. యూ కెన్ సీ థాట్. సో, సాలరీ అయితే మెన్షన్ చేయలేదు. బేస్డ్ ఆన్ ద మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బట్టి ఉంటుందన్నమాట. రోల్ బట్టి. సో, ఇక్కడ మనకి మీరు నోట్ చేసుకున్నా గానీ, ఇక్కడ మనము రోల్ విల్ బి అలైన్డ్ టు మల్టీ క్లౌడ్, డిజిటల్ వర్క్స్ సర్వీసెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్. సో, ఇక్కడ మనకి ఐటీ ప్రాక్టీస్ బేస్డ్ ఆన్ క్యాండిడేట్స్ క్రెడెన్షియల్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఇన్ ద హైరింగ్ ప్రాసెస్ అని క్లియర్‌గా ఇచ్చారిక్కడ. సో, మీ పెర్ఫార్మన్స్ బట్టి అయితే మీకు రోల్స్ అండ్ మీకు ఎందులోకి సూట్ అవుతారో అందులో పంపిస్తారు. ఓకే. సో, జాబ్ డిస్క్రిప్షన్‌లో మనకి ఫస్ట్ ఇది చూసుకుంటే ఏంటంటే, ఈ జేడీ రిలేటెడ్‌గా నేను చాలా షార్ట్‌గా చెప్తాను. మీరు ఒకసారి డీటెయిల్‌గా చదివేసుకోండి. సో, దిస్ ఈస్ ఇంటూ ద డేటాబేస్ క్వెరీస్ అన్నమాట. మీరిక్కడ డేటాబేస్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ ఐటీ సర్విస్ మేనేజ్మెంట్ రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తారన్నమాట. టూల్స్ రిలేటెడ్‌గా. సో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేం టూల్స్ యూజ్ చేస్తారు, ఏంటి అనేది మనకి డైలీ బేసిస్‌లో ఎలా ఉంటుంది అని ఇక్కడ ఇచ్చేసారన్నమాట. సో, దీనికి కావాల్సిన స్కిల్ సెట్ కూడా టీమ్ మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ మంచిగా పెర్ఫార్మ్ చేయాలి. అండ్ ఎలిజిబిలిటీ మనకి 60% అయితే పక్కా ఉండాలన్నమాట. మీకు ఎలాంటి అరేస్ అయితే ఉండొద్దు. సో, బ్యాక్‌లాగ్స్ అయితే ఉండకూడదన్నమాట. సో, దిస్ ఇస్ ద క్రైటీరియా. సో, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ గాని, రికార్డ్స్ గాని అన్నీ క్లియర్‌గా పెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ మనకేంటంటే జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ ద మల్టీ క్లౌడ్ అన్నమాట. సో, ఇదేంటంటే మనకి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితే వస్తుందన్నమాట. సో, కంప్లీట్‌లీ డేటాబేస్ నెట్వర్కింగ్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ ప్రతి ఒక్కటి క్లౌడ్ రిలేటెడ్‌గా మనం కొద్దిగా ఉంటుందన్నమాట. అంటే అన్ని డేటాబేస్‌లో స్టోర్ చేసుకొని ప్రతి ఒక్క దానికి సర్వర్ రిలేటెడ్‌గా మీరైతే రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. ఓకే. సో, దీనికి కావాల్సింది మనకి ఏంటంటే పెర్ఫార్మన్స్ రిలేటెడ్‌గా మనం యాక్టివ్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ అండ్ నెక్స్ట్ సిస్టమ్ సెక్యూరిటీ గురించి మంచిగా బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. అండ్ మనము కాగ్నిజెంట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ సెక్యూరిటీ పాలిసీని ఫాలో అవుతూ మనము 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. సో, దిస్ ఈస్ ఫ్రమ్ ద క్లయింట్ ఎండ్. సో, రోల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఈస్ ద ఫుల్ టైమ్ ఎంప్లాయీ. సో, మనకిక్కడ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. మనకి 24/7 ఎందుకంటే సిస్టమ్, సర్వర్ రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా గానీ బ్యాకప్‌గా మీరుండాలి గాబట్టి, సో, ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా గానీ మీరు ఫిక్స్ చేయడానికి సో, ఇక్కడ నైట్ షిఫ్ట్స్ రిలేటెడ్‌గా గూడా ఉంటుందన్నమాట.
సో, అలా. దీనికి మనం మినిమమ్‌గా మనకి అకాడమిక్‌లో 50% అబోవ్‌నే ఉండాలన్నమాట. సో, ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే బీఎస్సీ, బీటెక్ అందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ఫర్ ద డిగ్రీ క్యాండిడేట్స్‌కన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు ద థర్డ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ అన్నమాట. దిస్ ఈస్ ఆల్సో ఇంటూ ద టెక్నికల్ సపోర్టేనండి. సో, మనకి ట్రబుల్ షూటింగ్ అండ్ ఐటీ సర్వీసెస్ ఇష్యూస్ రిలేటెడ్‌గా. సో, ఇందాక మనం స్టోరేజ్ రిలేటెడ్‌గా ఉంది కదా! ఇది కంప్లీట్‌లీ ఇంటూ ద ఐటీ సెక్టార్. సో, వెదర్ ఇట్ ఈస్ ఇంటూ ద సిస్టమ్ రిలేటెడ్‌గా, ఫంక్షనింగ్ రిలేటెడ్‌గా మనకైతే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనము టెక్నికల్ సపోర్ట్ గాని, ఐటీ టీమ్స్‌తోని కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాము. అండ్ ఎక్కడ టెక్నికల్ ఇష్యూ ఉన్నా గాని మీరు ఫ్లోర్ మీదకెళ్ళి వర్క్ చేస్తారన్నమాట. అండ్ ఇది కూడా నైట్ షిఫ్ట్స్ రిలేటెడ్‌గానే ఉంటుంది మనకి. సో, ఇక్కడ మన కమ్యూనికేషన్ మేజర్ కాబట్టి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో ఇది యాడ్ ఆన్ ఉంది. అండ్ ఇక్కడ మనకేంటంటే సేమ్ డిగ్రీ స్టూడెంట్స్ అబోవ్ 50% ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో, బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళైతే దయచేసి అప్లై చేయకూడదు. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు వెళ్లి అక్కడ మళ్ళీ మీకే ప్రాబ్లమ్ ఇష్యూ అయితుందన్నమాట అందుకని. ఓకే. సో, మీ రెజ్యూమ్ అయితే 2 పేజెస్ కన్నా ఎక్కువగా అయితే పెట్టకండి. అండ్ నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మెన్షన్ చేయాలంటున్నారు. సో, ఇక్కడ మనకేంటంటే ఫోటోగ్రాఫ్ ఎలా తీయాలి అనేది గూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ గూడా ఏంటంటే మీ కాలేజ్ ఐడీ కార్డ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు కాగ్నిజెంట్ ఫైనల్ రౌండ్‌లో ఆన్ బోర్డింగ్ వచ్చే వరకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో, అక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. యూ నీడ్ టు చెక్ థాట్. సో, రిజిస్టర్ ఎలా అవ్వాలి అనంటే మీరు రిజిస్టర్ అవ్వాలి సూపర్ సెట్‌కి ఫస్ట్. మీ పర్సనల్ మెయిల్ ఐడీతోని. మెయిల్ ఐడీకి రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ ఆహ్, యుల్ ఫస్ట్‌లీ మీరు ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యేటప్పుడు మీరు కంప్లీట్ మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్‌గా గానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. ఒక్కసారి అసెస్‌మెంట్ అయిపోయిన తర్వాత అయితే మనకైతే మీరు నెక్స్ట్ ఫాలోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడైతే మీరు వెరిఫికేషన్‌కి మీరు మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అయితే ఇస్తారనమాట. ఓకే. సో, మనకి ఇక్కడ డీటెయిల్డ్‌గా అయితే ఇచ్చారు. క్లియర్‌గా నేను షార్ట్ ఫార్మ్‌లో చెప్పాను. మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. చాలా క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదువుకోండి. మీరు దేనికి ఎలిజిబిలిటీయో దానికి అకార్డింగ్‌లీ మనకైతే ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుందన్నమాట. మీ పర్సనల్ మెయిల్ ఐడీకే వస్తుంది. మళ్ళీ మీరు సూపర్ సెట్‌లో రిజిస్టర్ అయ్యి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ గాట్ షార్ట్ లిస్టెడ్ మీకే డైరెక్ట్‌గా మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో, మీరు మేజర్‌గా రిజిస్టర్ అయిన తర్వాత అప్లై చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసేసి అప్లై చేసి వదిలేయండి. బేస్డ్ ఆన్ ద మీ క్రైటీరియా ఎలిజిబిలిటీ బట్టి మీకైతే రిప్లై వస్తుంది. సో, డెఫినెట్‌గా అందరూ గూడా డిగ్రీ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి. బికాజ్ అన్ని రోల్స్ అండ్ అన్ని జాబ్స్ డిస్క్రిప్షన్స్ గూడా చాలా బాగున్నాయి. మనకి ఫ్యూచర్ ఓరియెంటెడ్‌గా చాలా బావుంటుందన్నమాట. సో, డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. మీకెక్కడైనా డౌట్స్ ఏమన్నా క్వెరీస్ ఉన్నాయని యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్. వీల్ బి డెఫినైట్‌లీ హెల్ప్ యూ ఔట్ హియర్. సో, అందరికీ గూడా ఆల్ ది బెస్ట్ అండ్ फिर मिलेंगे चलते-चलते. థాంక్ యూ సో మచ్.